మీరు చూస్తే ఇప్పటికీ 6 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి. తద్వారా 4 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాము. అది స్పీచ్లో ఉంది. మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి. ఇప్పుడు ఒకటి సూటిగా ఆయన ప్రశ్నిస్తున్న 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని, ఆయనే సమాధానం చెప్పమనండి. ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు, ఆయనే సమాధానం చెప్పమనండి. ఎందుకు ఈ గోలంతా? చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడ స్వామి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకుంటుంది? ఎక్కడ కల్పించాడు, ఎవరు కల్పించాడు, ఆయన బ్రేక్ డౌన్ ఇమ్మని చెప్పండి. అది చెప్పకుండా గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి? టీసీఎస్ ఎందుకు వచ్చిందండి? ఆసిలర్ మెత్తల్ ఎందుకు వచ్చిందండి? ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది? ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది అని ఆయన కంపట్లేదా? జిందాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన? కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? పోలవరం పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు? దానికి స్పష్టంగా సమాధానం చెప్పమనండి.